అందరికీ నమస్కారం. రాష్ట్రంలో మళ్ళీ భారీ తుఫాన్. ఈ 11 జిల్లాల్లో భారీ ఎఫెక్ట్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏపీ, తెలంగాణను వరుణదేవుడు ఇప్పట్లో వదిలి వెళ్లేలా కనిపించడం లేదు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతుంది. విపరీతమైన గాలులు పశ్చిమ వాయువ్య దిశ నుంచి వీస్తున్నాయి. రానున్న 3 రోజుల పాటు ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అయితే వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరి, కోనసీమ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇతర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు పడతాయని, తీర ప్రాంతం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వాతావరణ శాఖ ఈ 11 జిల్లాలకైతే హెచ్చరించింది. దయచేసి చాలామంది అయితే జాగ్రత్తగా ఉండాలని కోరుతూ, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.